Welcome to Vedantu Telugu CBSE 9th and 10th. So this is Gayatri Patel, your favorite master teacher. So విషయం ఏంటంటే నాన్న చాలా మంది స్టూడెంట్స్ చదివేస్తారు, చాలా ఒబీడియంట్ గా చదువుతారు, డెడికేషన్ తో చదువుతారు. దట్ వాళ్ళు చదివిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత నువ్వు ఏదైనా టెస్ట్ పెట్టావనుకో, అప్పుడు ఏంటి క్వశ్చన్స్ అన్ని చాలా ఫెమిలియర్ గా కనిపిస్తాయి. క్వశ్చన్స్ చూడగానే అబ్బా నాకు ఇవాళ ఎగ్జామ్ లో ఫుల్ మార్కులు వస్తాయి, నేను అన్ని చదివేశాను అని అనుకుంటారు. బట్ రాయడం స్టార్ట్ చేసిన వెంటనే మెల్లిమెల్లిగా పేపర్ లో పెన్ను కదలడం ఆగిపోతుంటది. ఎవ్రీ లైన్ కి పెన్ స్టక్ అవుతుంది. సో దాట్స్ వెన్ వి రియలైజ్ దాట్ అరే నాకు కంప్లీట్ గా ఆన్సర్ గుర్తు లేదు అని. ఇక్కడ విషయం ఏంటంటే పెన్ ఆగింది అన్నంత మాత్రాన నీకు గుర్తు లేకపోవడమో, లేకపోతే నువ్వు ఆ కాన్సెప్ట్ ని చదవకపోవడమో, మర్చిపోవడమో అని కాదు. విషయం ఏంటంటే మన బ్రెయిన్ ఒక మెకానిజం ఉంటది. ఎట్లా, నువ్వు ఏదైనా చదివిన వెంటనే మన బ్రెయిన్ కి టెంపరీ మెమొరీ స్టోరేజ్ ఉంటది. సో దాంట్లో స్టోర్ చేసుకుంటది. అది అక్కడ నుంచి పర్మనెంట్ మెమొరీకి వెళ్ళాలి. సో వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి, మనము దానిపైన ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. అంటే మేబీ రివైజ్ చేయడమో, లేకపోతే ఇంకా దాని మీద ఏదైనా యాక్షన్ చేయడమో. అంతేకాని చిన్న లాజిక్ అండ్ చిన్న ఎగ్జాంపుల్ నాన్న, నువ్వు సైకిల్ నేర్చుకుందాం అని అనుకుంటున్నావు. ఏం చేస్తావు, వెంటనే షాప్కి వెళ్ళి 10 రోజుల్లో సైకిల్ నేర్చుకోవడం ఎలా అన్న బుక్ తీసుకొని 4 రోజులు చదివితే వచ్చేస్తుందా సైకిల్ నడపడం? కాదు కదా. నువ్వేం చేస్తావు, యాక్చువల్ గా నువ్వు ఇంకా రోడ్డు మీదకి ఎక్కి ఫీల్డ్ లో సైకిల్ ఎక్కి ఇంకా మెల్లిమెల్లిగా తొక్కుతూ ఉంటే ప్రాక్టీస్ అవుతుంది. దట్స్ వెన్ యూ లెర్న్ హౌ టు రైడ్ అ బైసికల్ కదా. అంతేగాని బుక్ చదువుతూ ఉంటే వస్తుందా? సో ఇది కూడా అంతే. కాకపోతే బుక్ ని ఎలా రైడ్ చేయాలి అండ్ ఏమేం టెక్నిక్స్ తీసుకోవాలి అని బుక్ చదివి తెలుసుకోవచ్చు. దాట్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్. సో ఎలా చేయాలి అనేది ఏంటి, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అనేది నాలెడ్జ్. కానీ హౌ టు డూ ఇట్ అనేది అదొక ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ ని నువ్వు ఎప్పుడూ కూడా చదివి లేకపోతే ఒక దగ్గర కూర్చొని చేయలేవు. అండ్ ఇక్కడ మన చదవడానికి విషయానికి వస్తే, మనము ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకోవడం అనేది నాలెడ్జ్. సరే, అఫ్ కోర్స్ నాలెడ్జ్ కోసం మనం టెక్స్ట్ బుక్ చదువుతాము, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చూస్తాము, లేకపోతే మన టీచర్నో ఇంట్లో ఉన్న వాళ్ళనో హెల్ప్ తీసుకొని దాన్ని నాలెడ్జ్ తెచ్చుకుంటాం, కరెక్టే. బట్ ఇదంతా కూడా టెంపరీగానే నీ బ్రెయిన్ లో స్టోర్ అవుతుంది. బట్ దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే అది పర్మనెంట్ స్టోరేజ్కి వెళ్తుంది. సో ఎలా, ఇప్పుడు దానికి మనకి కొన్ని, ఇప్పుడు జనరల్ గా ఉన్న పలంగా నువ్వు ఏ మెథడ్ ని యూజ్ చేస్తావు అని ఏం చేస్తానన్నా, చాలా మంది స్టూడెంట్స్, ఈవెన్ టాపర్స్, చాలా స్మార్ట్ స్టూడెంట్స్ కూడా నాకు చెప్పిన విషయాలు ఏంటంటే, మ్యామ్ మేము ఫస్ట్ చదువుతాం, ఏదైనా కాన్సెప్ట్ కావాలంటే ఫస్ట్ నేను దాన్ని చదువుతాను. చదివిన తర్వాత అందులో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, స్టేట్మెంట్స్, డెఫినేషన్స్, అండ్ నేను అవసరం ఇది అనుకున్న వాటన్నిటిని నేను హైలైట్ చేస్తాను, అండర్లైన్ చేస్తా. లేదు అని అంటే హైలైట్ చేస్తా, ఇంకా కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది, అట్రాక్టివ్ గా కనిపించాలి, ఎక్కువ రోజులు గుర్తుండాలి అని అంటే. అదంతా అయిపోయిన తర్వాత నేను ఒకసారి ఇదంతా చదివేసి హైలైట్ చేసిన తర్వాత నేను క్లోజ్ చేస్తా. దట్ ఈస్ మై రీడింగ్ అని అంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ రీడింగ్ నానా, ఇట్ ఈస్ జస్ట్ నువ్వు నాలెడ్జ్ ని తెచ్చుకుంటున్నావు అంతే. బట్ నాలెడ్జ్ డస్ నాట్ గివ్ యూ ద లాంగ్ లాస్టింగ్ మెమొరీ కదా. సో ఇప్పుడు మీరేం చేయాలి, దాని మీద యాక్షన్స్ చేయాలి. అంటే దాన్ని గుర్తు పెట్టుకోవడానికి ఇంకొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి. అదే నేను ఇప్పుడు చెప్పబోతున్నా. సో ఫస్ట్ ఈ వన్ ట్రిక్ చాలా మందికి తెలియదు, అండ్ తెలిసినా విని వదిలేస్తారు. ఇప్పుడు మీరు కూడా వీడియో విన్నంతసేపు చూసి అవును కదా, కరెక్టే కదా అని తెలుసుకుంటారేమో. దాని తర్వాత వీడియో అయిపోయిన తర్వాత రేపు ఎల్లుండి మీరు ఈ ట్రిక్ ఫాలో అవ్వరు. అదే తేడా. అదే టాపర్ స్టూడెంట్స్ కి, అండ్ అలాగే మనం 85 దాకా వచ్చి ఆగిపోవడానికి ఇది ఒక్కటే రీజన్. సో విషయం ఏంటంటే, ఇందులో నువ్వు ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఆ కాన్సెప్ట్ నీకు అర్థమయ్యేంత వరకు నేర్చుకొని బుక్ క్లోజ్ చేయి. ఎగ్జాక్ట్లీ చదివావా, చదివిన తర్వాత డైరెక్ట్ క్లోజ్ ద బుక్. మ్యామ్ మరి బుక్ క్లోజ్ చేసిన తర్వాత ఏముంటది, అయిపోయింది కదా అక్కడికి చదవడం కాదు, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడే అసలు ట్రిక్ ఉంటది. ఏంటి, ఇప్పుడు నువ్వు చదివిందంతా కూడా ఒక్కసారి రీకాల్ చేసుకో. దట్ వాట్ ఆల్ హ్యావ్ యూ లెర్న్. సో చదివిందంతా నీ బ్రెయిన్ లో ఉంటది కదా. ఇప్పుడు ఇక్కడ మనకి డిఫరెంట్ వేస్ ఉంటాయి నాన్న. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఇక్కడ రకరకాలుగా ఉంటది. ఒకటి, నువ్వు మీ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా తీసుకొని వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు చదివిన విషయాల్లో ఈజీ వేలో చిన్న చిన్న వర్డ్స్ యూజ్ చేస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే, ఇది ఒక మెథడ్. లేదు అంటే నీ ఫ్రెండ్ని, స్కూల్లో నీ ఫ్రెండ్ని పిలిచి, అరే నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా విను అని చెప్పి నువ్వు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. 2, 3, అద్దంలో ఎవరు దొరకలేదు, లేకపోతే ఎవరికైనా చెప్పడానికి యూ ఫీల్ షై, అప్పుడు ఏం చేస్తావు, నువ్వు అద్దంలో చూసుకుంటూ ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి. 4, ఐదర్ వాట్ ఇఫ్ యు ఆర్ ఎ టీచర్, నువ్వు టీచర్ అయితే నీ క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కాన్సెప్ట్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు, ఐదర్ స్కూల్లో అందరి ముందు నిలబడైనా ఓకే. సో ఇలా ఏ రకమైన మెథడ్ నువ్వు చూస్ చేసుకున్నా పర్లేదు. బట్ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు చదివిన విషయాన్ని చాలా సింప్లిఫైడ్ మెథడ్ లో
కాంప్లెక్స్ ఎంత కాంప్లెక్స్ అయినా ఉన్నది, చాలా సింప్లిఫైడ్ మెథడ్ లో వాటిని చిన్న చిన్న పదాలు యూజ్ చేసుకుంటూ ఒక 10 ఏళ్ల కుర్రాడికి కూడా అర్థమయ్యే రకంగా నువ్వు ఆ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దెన్ యూ అండర్స్టాండ్ ఇట్. ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మధ్య మధ్యలో తడబడుతున్నావు, లేకపోతే నువ్వు చెప్పింది అవతల వాడికి అర్థం కాలేదు, దెన్ నీకేదో డౌట్ ఉంది, నీకేదో పాయింట్ లో నీకు ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదు, అందుకే దాన్ని బెటర్ వేలో స్ప్లిట్ చేయలేకపోతున్నావు అని నోట్ చేసుకో. దెన్ ఆ పాయింట్ మళ్ళీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి నీ మిస్టేక్స్ ఏంటో చూసుకో అండ్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ ని రిపీట్ చేయి. సో ఇలా చేయడం వల్ల నీ బ్రెయిన్ లో కాన్సెప్ట్ ఎక్కువ రోజుల వరకు గుర్తుంటది. సో ఇట్ ఈస్ లైక్ అ ప్రాక్టీస్. సైకిల్ ఎలాగైతే నువ్వు తొక్కుతూ నేర్చుకున్నావో, ఒక్కసారి నేర్చుకో, సైకిల్ కూడా నేర్చుకుంటే అది మనం ఎప్పటికైనా ఈవెన్ 60s 70s లో కూడా గుర్తుంటది కదా. సో సేమ్ అప్పుడు ఇంకొంచెం ప్రాక్టీస్ అవసరం అనుకో, చాలా రోజుల తర్వాత నేర్చుకుంటే. బట్ వన్స్ నేర్చుకున్నావు కదా, మళ్ళీ నేర్చుకోవడం కాదు కదా అది. సో ఇక్కడ కూడా అంతే, నువ్వు ఒకసారి నేర్చుకున్న కాన్సెప్ట్ ని గుర్తు పెట్టుకోవడానికి ఈ చిన్న స్టెప్ చేయి. దెన్ యూ క్యాన్ సీ ద కాన్ఫిడెన్స్ వేరే లెవెల్. ఎక్కడో నిన్ను నువ్వు చూసుకుంటావు అండ్ నీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నువ్వు అందరిలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయగలుగుతావు అండ్ నువ్వు బెటర్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటది అండ్ చాలా డిఫరెంట్ గా ఉంటది, కంప్లీట్ లైఫ్ మారిపోయిందన్న రేంజ్ లో ఉంటది. కాబట్టి ఈ ఒక్క ట్రిక్ ట్రై చేయి అండ్ నాకు ఈ ఛాలెంజ్ ని ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి క్లోజ్ ద బుక్ అని. అండ్ నాకు మీ ఫీడ్బ్యాక్ కూడా కావాలి, ఈ ఛాలెంజ్ ట్రై చేసిన తర్వాత మీరు ఏమైనా చేంజెస్ చూసారా, ఇది మీకు వర్కౌట్ అయిందా లేదా. ఓకే, సో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ గైస్, మీరు మన ఛానల్లో 1 షాట్స్ అండ్ అలాగే ఇంకా ఎగ్జామ్ స్ట్రాటజీస్, అప్డేట్స్ అండ్ మ్యారథాన్స్, మోడల్ పేపర్స్ ఇవేవి మిస్ అవ్వద్దు అని అనుకుంటే స్టే ట్యూన్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే.